వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉత్తరాఖండ్ మాజీ సీఎం బీజేపీ సీనియర్ నేత కన్నుమూశారు. డెహ్రాడూన్ లో కన్నుమూశారు భువన్ చంద్ర కండూరి. భువన్ చంద్ర మృతిపై ప్రధాని మోదీ, ఉత్తరాఖండ్ ప్రస్తుత సీఎం పుష్కర్ సింగ్ ధామి సంతాపం తెలిపారు. రాజకీయాల్లోకి రాకముందు 1951, 1999, 91 ఈ మధ్య కాలంలో ఆర్మీలో పనిచేశారు భువన్ చంద్ర కండూరి. ఇక జనరల్ సాహెబ్ పేరుతో కండూరి బాగా ఫేమస్. 1991లో కండూరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటము, వాజ్పేయి మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా ఆయన పనిచేశారు. 2007, 2012లో 2 సార్లు ఉత్తరాఖండ్ సీఎంగా పనిచేశారు కండూరి. తన హయాంలో అవినీతిపై ఉక్కుపాదం మోపిన సీఎంగా కండూరి అక్కడ ఉన్నటువంటి వారికి ఎప్పుడు గుర్తుండిపోతారు. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకున్నాం. వెంకట్, కండూరి మృతి మీద రాజకీయ ప్రముఖులు అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం మృతి చెందడం పట్ల ఇప్పుడు ప్రస్తుతం అంటే అంత్యక్రియలు వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? కండూరి రాజకీయ జీవితం గురించినటువంటి అప్డేట్స్ ఏంటి? భువన్ చంద్ర కండూరి ఆయన అంటే మనందరికీ పెద్దగా అంటే మన తెలుగు రాష్ట్రాల వారికి పెద్దగా పరిచయం లేదు, కానీ బీజేపీ మీద జాతీయ రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి మాత్రం ఈయన సుపరిచితులుగానే చెప్పుకోవచ్చు. అయితే ఆయన తాజాగా వయో సహజమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూయడం జరిగింది. గత కొన్ని రోజులుగా కూడా అనారోగ్య సమస్యలు ఆయన వెంటాడుతూ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం అంటే ఆయనకు ముఖ్యంగా అంటే రాజకీయాల కంటే కూడా అంతకుముందు సైనికుడిగా ఆయనకు మంచి పేరు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. రాజకీయాల్లోకి రాకముందు బీసీ కండూరి భారత సైన్యంలో సుదీర్ఘకాలం పాటు పనిచేయడం జరిగింది. అలాగే సైన్యంలో ఆయన చూసినటువంటి ప్రతిభకు గాను అందరూ ఆయన జనరల్ సాహెబ్ అని పిలుచుకునేవారంటే కూడా మనకి తెలుస్తోంది. అలాగే ఇండియన్ ఆర్మీలో మేజర్ జనరల్ హోదా వరకు కూడా ఆయన ఎదగడం జరిగింది. ఆర్మీలో చీఫ్ ఇంజనీర్ గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఇక 1971లో జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఆయన ఒక రెజిమెంట్ కు నాయకత్వం కూడా వహించడం ఒక సంచలనంగానే చెప్పుకోవచ్చు. అలాగే అత్యున్నత పురస్కారం ఆయన సైన్యంలో చేసినటువంటి విశిష్ట సేవలకు గాను రాష్ట్రపతి చేతుల మీదుగా 1983లో అతి విశిష్ట సేవా మెడల్ను కూడా ఆయన అందుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత అంటే ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత 1991లో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత అప్పటి ఉత్తరప్రదేశ్ లోని గర్వాల్ నియోజకవర్గం నుంచి మొదటిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఏకంగా 5 సార్లు ఆయన వరుసగా గెలుపొందడం జరిగింది. ఇక అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ఆయన కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. స్వర్ణ చతుర్భుజి అప్పట్లో వాజ్పేయి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్వర్ణ చతుర్భుజి ఒక సంచలనం. అందులో ఈయన ఆ ప్రాజెక్ట్ ను వేగవంతం చేయడంలో కూడా కొంత కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ఇక అలాగే 2014లో లోక్సభకు ఎన్నికైన తర్వాత పార్లమెంటరీ రక్షణ కమిటీ రక్షణ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అలాగే 2007, 2012 ఎన్నికల్లో ఆయన పార్టీ అంటే ఉత్తరాఖండ్ నుంచి ముఖ్యమంత్రిగా కూడా ఎన్నిక కావడం జరిగింది. ముఖ్యంగా ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో, అవినీతికి వ్యతిరేకంగా అంటే నాయకులందరినీ సన్నద్ధం చేయడంలో, అక్కడ ప్రజల్ని కూడా చైతన్యవంతం చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 2 పర్యాయాలు కూడా అక్కడ అవినీతి చేయాలంటే నాయకత్వం భయపడేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారనేది అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఉత్తరాఖండ్ మాజీ సీఎం మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు. ఆయనతో అంటే ఆయన రాజకీయ జీవితం మనం చూసుకుంటే కనుక ఆయన అవినీతి మీద పోరాడినటువంటి వ్యక్తి. ఆ విధంగా తాను ఎప్పుడు కూడా గుర్తుండిపోతారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఈయన ఒక మేజర్ జనరల్ రిటైర్డ్ భువన చంద్ర కండూరి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. బుధవారం నాడు హరిద్వార్లోనైతే ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇక ఆ రోజున ప్రభుత్వ సెలవు దినం కూడా ఇవ్వటం జరిగింది. భువన్ చంద్ర కండూరి అంత్యక్రియలు జరిగే రోజున సార్వజనిక సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. ఇక ఆయన గౌరవార్థం రాష్ట్రంలో మే 19 నుండి మే 21 వరకు 3 రోజుల పాటు అధికారిక సంతాప దినాలు ప్రకటించారు. ఈ 3 రోజులు ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను సగం వరకు అణిచి ఉంచుతారు. ఇక అంత్యక్రియల సమయం మనం చూసుకుంటే బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆయన భౌతిక కాయానికి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆయన 11 గంటల 15 నిమిషాల సమయంలో కన్నుమూశారు. ప్రస్తుతం డెహ్రాడూన్ లోని ఆయన నివాసంలో ఇటు ఆయన అభిమానులు గాని రాజకీయ ప్రముఖులు గాని సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. ఇక ఒక్కసారి కనుక మనం ఆయన రాజకీయ ప్రస్థానం గురించి చూస్తే ఆయన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయటం, అలానే కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం,
ఒక సైనిక రాజకీయాల్లోకి రాకముందు సైనికుల్లో ఉండి కూడా ఆయన సైన్యంలో మేజర్ జనరల్ హోదాలో సేవలు అందించారు. ప్రస్తుతం ఆయన వయసు 91 సంవత్సరాలు. ఒక సుదీర్ఘంగా కూడా శ్వాస సంబంధితమైనటువంటి చికిత్స పొందుతూ ఉన్నారు ఆయన. ఇంకా తుది శ్వాస విడవటం జరిగింది.